అయ్యా మన ఉదయ్ హనీమూన్ ట్రావెల్ స్టార్ట్ చేశాడంట. అంటే మళ్ళీ సెకండ్ టైం హనీమూన్ అంటే బాగోదేమో. అక్కడ కపుల్స్ కి స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయంట. దేవుడా, కొంపతీసి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా? అక్కడికి ఒక జంట కూడా వచ్చారంట. అంటే ఇప్పటికిప్పుడు మన ఇద్దరం అంటే మరి ఓకే. ఆ తర్వాత చెప్పడానికి నాకు కొంచెం సిగ్గా ఉంది. చూసేయండి. లెట్స్ వెల్కమ్ విక్కీ ఉదయ్ along with అల్లరి అనూష. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఇందుకే ఇందుకే. మన పేరు విహారీ. ఈ ఫేమస్ హనీమూన్ ట్రావెల్స్ కి ఏకైక ప్రొప్రైటర్ ఓనర్ అన్నమాట. అసలు మన ట్రావెల్స్ నుంచి బిక్క బీది ముసలి ముతక ఆడమగని తేడా లేకుండా ఎంతో మందిని హనీమూన్ పంపించా. అసలు ఎంతమంది సెలబ్రిటీలు పంపించానో తెలుసా? సెలబ్రిటీలా? నాకు తెలియకుండా సెలబ్రిటీలు ఎవరు పంపించావు బాబు? ఎవరిని పంపించానా? దావూద్ ఇబ్రహీం. దావూద్ ఇబ్రహీం పంపించావా? ఎవరు పంపించానుకున్నారు? నేను పంపించా. విజయ్ మాల్యా, అబూ సలీం. అంటే బాసు, నువ్వు పంపించిన వాళ్ళంతా ఫోటోలే కానీ రాటాలు ఉండవా? ఏం కాదు, పోయిన వాళ్ళు వచ్చారు కూడా. తెలీదా నీకు? ఎవరు వచ్చారా? హంగామా ఫేమస్ యాంకర్స్ అయిన కౌశిక్ వింధ్యా తిరిగి వచ్చారా? ఇప్పుడు అర్థమైంది బాసు నాకు. స్కిట్ లో పంచి పేరపోయిన కౌశిక్ అన్న వింజని ఎందుకు కొడుతున్నాడు? నేను చెప్పింది కౌశిక్ వాళ్ళ ఆవిడతో పంపించాను, విందున వాళ్ళ ఆయనతో పంపించాను. అది పెళ్లి కూడా చేశారా? వెరీ గుడ్. వింధ్యా పెళ్లి కదా. సర్లే కానీ బాసు, హనీమూన్ అంటే ఏంది బాసు? హనీమూన్ అంటే తెలీదా? ఎందుకు తెలీదు? ఇప్పుడు హనీ అంటే ఏంటి? తేనె. మరి మూన్ అంటే? మూన్ అంటే చందమామ. బాసు అర్థమైంది బాసు. అంటే చంద్రుడిని చూసుకుంటూ తేనె నాకుతారన్నమాట. అంటే ఇంచుమించు అలాంటిదే. నాకు పెద్దగా పరిచయం లేదనమాట. దీనికి పరిచయం ఎందుకు బాసు? వారం వారం మన శరీపన్న పోతాడుగా, అదే హనీమూన్ అంటే. వాడు లేదు హనీమూన్ కాదురా, ఈవెంట్ అది. పేరేదైతే పని అదేగా. వాడిని ఎందుకు నువ్వు కలబెడతావు? మళ్ళీ వాడు ఏ ప్రతీకారంతో ఇంకో టెంపర్ స్కెచ్ చేసి మనం వదులుతాడు. చచ్చూరుకుంటాం మనం. చూడలేక మేం చేస్తాం ముందు. ఇది మీలాంటి వాళ్ళు వచ్చేది కాదురా నాయన. కూర్చో. మీలాంటి వాళ్ళు వచ్చేది కాదు నాయన. ఇదిగో కథేనా? మీలాంటి ముసలి వాళ్ళు ఇక్కడ రాకూడదు. నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? ఎండాకాలం కదా, పానం చల్లబడతదని తెల్ల సీస తాయా. దీని మూత కింద 2 హనీమూన్ టికెట్లు గెలుచుకున్నానంట. ఈ ఎర్ర బస్సు రైలు ఎక్కే శాతన కాదు నాకు. షిప్ అయితే పోతా. అయితే పోతావా? నువ్వు పెద్ద టైటానిక్ హీరో, ఇలా నిల్చొని హనీమూన్ వెళ్ళాలి మరి. ఒరే బకెట్ టెన్నిస్ లో నీకు హనీమూన్ ఏంట్రా? ఏమాత్రం వీడు? నువ్వు ఉండు బాసు. ఇక మూతకైనా టికెట్లు గెలిచావు కదా, ముసలం ఏది? మా ముసలి ఏనాడో పోయింది. ఓ మనవాడా, మీ ఇద్దరికి చెప్తున్నా, ఒక మంచి పిల్లుంటే చూడండి. చెప్పుతో కొడతా అనుకున్నావు. ఏం కంపెనీ ఇది? ఆమ్యామ కంపెనీ కాదు. ఎక్స్క్యూజ్ మీ, నాకు మంచి హనీమూన్ ప్యాకేజ్ కావాలి. నీకు పెళ్ళైందా? పెళ్లి కాకుండా ఎవరైనా హనీమూన్కి వెళ్తారా? అంటే మా బాస్ ఈ మధ్య 2 ముగ్గురు అయినా నేను ఆ టైప్ కాదు. నాకు పెళ్ళైంది, నాకు మంచి హనీమూన్ ప్యాకేజ్ కావాలి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? నేను సింగపూర్ కి. 2 లక్షలు అవుతుంది. వామ్మో, 2 లక్షల? అంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు, కానీ ఏదైనా తక్కువ ఒక ప్యాకేజ్ ఉంటే చెప్పండి. పాకిస్తాన్ వెళ్తారా? 50,000 అవుతుంది. పాకిస్తాన్ వెళ్ళి నేనేం చేసుకోవాలి? సింగపూర్ ఏం చేస్తావు? పాకిస్తాన్ కూడా అదే చెయ్యి. నాకు మంచి ప్యాకేజ్ ఉంటే చెప్పండి. అబ్బా, నా దగ్గర ఒకటి ఉందండి. ముందు మీ డబ్బులు కూడా ఖర్చు కావు. అలాంటి ప్యాకేజ్ ఎక్కడ మనకు కావాల్సింది చెప్పండి.
మీరు నేరుగా బ్యాగ్ సర్దుకొని డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చేయండి. బట్ ఆన్ వన్ కండిషన్, హనీమూన్ కి మీ హస్బెండ్ కి బదులు ఇదిగో ఈ ముసలోడు వస్తాడు. ఏంటి మీ ఎక్స్ట్రాలు వాడితే నాకేంటి హనుమాన్ చండాలంగా? ఏంటి మనమడా అరుస్తుందేంటి? ఆ పిల్లకు నేను నచ్చలేదంటనా? చెప్పురా కర్రోడా. మళ్ళీ వెళ్ళి ఇంకో సీసా తాగు మూతకన్నా టికెట్తో పాటు అమ్మాయి దొరికింది. మరి ఈ పిల్ల ఇక 10 స్కిట్లు చేసిన ఇప్పటికే నాకు అమ్మాయి నీలేదు, అప్పుడే నీకు ఇచ్చేస్తారు అమ్మాయిని. ఎలవా చెప్పమ్మా నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలండి? చెప్పాను కదా, చీప్ అండ్ బెస్ట్ లో ఒక హనుమాన్ ప్యాకేజ్ చెప్పండి. ఇదిగో హిల్ స్టేషన్స్, బీచ్ రిసార్ట్స్, వీటిలో ఏం కావాలి నీకు? అలాంటివి కాదండి, అడవులు, జంతువులు, చెట్లు ఇలాంటివి నాకు ఓకే. నాకు ఇప్పుడు అర్థమైందండి. నీ టేస్ట్ ప్రకారం ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఉందా? ఏంటది? హైదరాబాద్ జూ. ముందు నిన్ను కాదురా, నన్ను అనుకోలేదు. నువ్వు నీ తొక్కల ట్రావెల్స్ వెళ్ళవమ్మా. ఎల్లకి ఇక్కడ బిర్యానీ చేస్తా మరి. నువ్వు ఉంటే చేయించుకుంటాం మరి. ఏంటి బాస్ నువ్వు ఇంత దురుస్తానంటే పనికిరాదు. నిన్నేసేస్తారా ఇవాళ? ఎక్కడాను నువ్వే కదరా విహారీ? నేనే సార్. నిన్నేసేస్తాను రా. ఎందుకు సార్? నిన్నేసేస్తాను రా. సరే రా, ఒక్కసారి పొత్సాలు చెప్ప డైలాగ్. నువ్వెవరో చెప్పింది. వారం రోజుల కిందట హనీమూన్ స్పెషల్ ప్యాకేజ్ గది గిదని పంపించాం. గిదానా హనీమూన్? సార్ మీరా సార్? మీరేం సార్ ఈ టైంలో మీరు సింగపూర్ లో మీ ఆవిడ చేయబెట్టుకుని డాల్ఫిన్ హోటల్ ఉంటారనుకుంటే హంగామా చేసుకుని కత్తి పట్టుకుని తిరుగుతున్నారేంటి సార్ మీరు? నేను డాల్ఫిన్ హోటల్లో ఉండడం ఏందిరా? హనీమూన్ అని నా భార్యను తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా, అక్కడ సెక్యూరిటీ గాడు దాన్ని తీసుకొని నన్ను బయట దోసేసిండు. నువ్వు ఆగరా నాయన. ఒకసారి ఫైల్ చూడు. ఫైల్ వైకౌశిక్ కనకమ్మ కరెక్ట్గా ఉన్నాయి కదా సార్? వైకౌశిక మధ్యలో ఈ వైకౌశిక్ ఎవరా? నేను ఐకౌశిక్ అని చెప్పాను కదా. ఐకౌశిక మారిపోయింది బాస్. మారిపోయింది. వైకౌశిక్ ఎవర్రా? ఇంకెవరు బాసు? అన్నామల యాంకర్ బాసు. నాకు నా పెళ్ళాం కావాలరా భయ్. నాకు నీ పిల్లమే కావాలరా. అయినా కౌశిక్ ఏంట్రా నా పిల్ల అన్నట్టు ఎలా తీసుకుపోతాడు? కనపడదు అంత మాత్రం. సరే ఓకే, ఆయన అంటే మనకు తెలిసినోడే, వదిలి పక్కన పెట్టే. నీ పిల్లకి ఏమైందిరా? పేరు మరి మొహం చూడదా? దాన్ని ఇంకొక మాటనో బాగుండదు. నిప్పు అది నిప్పు. ఆ నిప్పుతాడు ఆడ సలిమెంట్ కాసుకుంటాడు రా. నైటే కాల్ చేసి ఏమన్నా తెలుసారా? నీకు ఫోన్ చేసి ఏమన్నా నాకెలా తెలుసుద్రా? ఏమండి, ఈ కౌశిక్ కూడా మీకన్నా బాగా చూసుకుంటుండు. ఈ కౌశిక్ అనే పేరు వాళ్ళంతా నాకు చాలా ఇష్టం అండి అంటుందిరా. అది నిప్పురా నిప్పు. నిప్పు కాదురా, అది తుప్పురా. తప్పు మాట్లాడుతున్నావు. వేసేస్తావా? నిప్పు అది నిప్పు. నీ క్యారెక్టర్ ఇప్పుడు వేసేసి క్యారెక్టర్ కాదు, ఇప్పుడు అడుక్కునే క్యారెక్టర్ అన్నమాట. ఆయన అక్కడ ఉన్నాడు, పోయి అడుక్కుందాం పద. అన్నా కౌశిక్ అన్నా, ఎంత మాత్రం నీకు ఏజ్ ఎక్కువ అయితే కళ్ళు కనపడమన్నా? ఏది పట్టి దాన్ని తీసుకెళ్ళిపోవడమేనా? ప్లీజ్ అన్నా, ఆడి తల ఆడికి ఇచ్చి ఆడి పరువుని, నా కస్టమర్ నాకు ఇచ్చి నా పరువుని కాపాడన్నా. నెల్లులో షరీఫ్ తీసుకెళ్ళి అంటే ఈ కౌశిక్ దగ్గర లేదు నా దగ్గర. ఇందకే కౌశిక్ తీసుకెళ్ళాడు నా పిల్లని. నీ భార్య నిప్పురా, ఎత్తుకోపు. నిప్ప తుప్పురా అది. వేరే కౌశిక్ తోటలు తుప్పు. రే రాజు చెప్తున్నా, ఇంకోసారి కౌశిక్ ఎవడన్నా వచ్చాడు నువ్వు ఇక్కడికి ఆఫీస్ దరిదాపుల్లోకి, నువ్వు టికెట్ ఇవ్వక. బాసు కౌశిక్ కాదు, షరీఫ్ ఎరమ పేరు పెట్టుకుని వచ్చిన రాజంలో. ఓకే వెళ్ళిపోందా? కౌశిక్ మీద అంత ప్రేమ ఏంటబ్బా? బాగా అంటే కౌశిక్ మీద ప్రేమ కాదు, కౌశిక్ అంటే అంత నమ్మకం అందరికి. అసలు బాబా ఉందిలే ఉందిలే చూద్దాం. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Sir, please, sir. Sir, please, sir. Sir, please, sir. Sir, please, please, please. Sir, please, sir. Sir, please. Sir, please, 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 sir. Please, sir. Sir, please. Okay, you're selected. Yeah! Hello, my name is Harry. Annie. What's your name? Hi, I'm Millie. Thank you. It's okay. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బోన్ గాడికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇదిగో కార్డ్. పెళ్ళి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట.